Hi friends, welcome back to my physics channel. See, now in this video we'll be discussing one nice numerical from NEET examination. Board మీద చూడండి ఒకసారి. So these are block on block problems, very typical problems you have to solve technically. So here smooth surface ఉందండి. Here two blocks of masses m1 is equal to 9 kgs on the ground and ground is a smooth surface. On this block, ఇంకొక block with mass 6 kgs is resting. And the friction between these two blocks ఎంత ఇచ్చాడు 0.4 ఇచ్చాడు. ఓకే, ప్రాబ్లం ఏంటి? గ్రౌండ్ స్మూత్ గ్రౌండ్ మీద ఒక బ్లాక్ ఉంది, దాని మాస్ ఎంత ఇచ్చాడు 9 kgs. ఆ బ్లాక్ మీద ఇంకొక మాస్ ఉంది, బాడీ హ్యావింగ్ 6 kgs. నౌ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ ద సెకండ్ బ్లాక్, ఎంత 15 న్యూటన్స్. ద క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్స్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే బ్లాక్ ఆన్ బ్లాక్ కాన్సెప్ట్ మీకు చెప్పాను, స్టెప్ వైజ్గా చెప్పాను. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. స్టెప్ 1 ఏం చెప్పాను? ఐడెంటిఫై ద టార్గెట్ మాస్, అంటే ఓన్లీ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్. స్టెప్ 2, ఫైండ్ ద లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, దట్ ఈస్ మ్యూఎస్ ఇంటూ ఎన్ బిట్వీన్ ద టూ బ్లాక్స్. స్టెప్ 3, క్యాలిక్యులేట్ ద మ్యాక్సిమం యాక్సలరేషన్ ఏ మ్యాక్స్. ఓకే, that is F limiting by target mass. Last one, calculate the F max, for which both bodies will be moving with same acceleration or less than F max. And F external, if is less than F max, both bodies will move same acceleration. If external is greater than F max value, then you have to calculate acceleration by treating the two bodies as individual by using Newton's laws of motion. Suppose if F is equal to F external is equal to F max, the bodies will remain at rest only. Okay, ఇవి ఆల్రెడీ మనం డిఫరెంట్ కేసెస్ చదువు ఇంతకుముందు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి? సో గివెన్ ఇక్కడ ఏం చూడండి, m1 is 9 kgs resting on the smooth ground, m2 6 kgs, and between these two bodies the friction ఇచ్చాడు ఆల్రెడీ 0.4 ms and F external ఇచ్చాడు 15 newtons. Now we'll calculate the acceleration of the blocks. ఓకేనా? స్టెప్ 1 ఏం చెప్పాను మీకు చెప్పాను, ఐడెంటిఫై ద టార్గెట్ మాస్. టార్గెట్ మాస్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ ఆర్ బ్లాక్స్. ఇప్పుడు దీని మీద 15 యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యు ఆర్ అబ్జర్వర్, ఇక్కడ ఉన్నారు మీరు అబ్జర్వర్, ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అబ్జర్వర్. నో వెన్ యూఆర్ ఆన్ ద ఫస్ట్ బ్లాక్ అండ్ అబ్జర్వ్ ద సెకండ్ బ్లాక్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఇలా మూవ్ అవుతున్నప్పుడు దాని ఫ్రిక్షన్ ఆపోజిట్. సో దీనికి ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఎఫ్ యాక్ట్ అవుతుంది, బట్ దీనికి ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. ఓకేనా? నౌ అబ్జర్వర్ ఏం చేయాలి? గో అండ్ సిట్ ఆన్ ద సెకండ్ బ్లాక్. అబ్జర్వర్ వచ్చి ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బ్లాక్. సో అబ్జర్వర్ సెకండ్ బ్లాక్ ఉన్నప్పుడు సెకండ్ బ్లాక్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ బ్లాక్ వెనక్కి వెళ్తుంది. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్ హియర్? బిఫోర్ అబ్జర్వర్ ఎక్కడున్నాడు? ఫస్ట్ బ్లాక్లో ఉన్నాడు. సెకండ్ బ్లాక్ ఈజ్ మూవింగ్ దిస్ డైరెక్షన్, సో ఫ్రిక్షన్ విల్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నౌ అబ్జర్వర్ ఈజ్ ఆన్ ద మూవింగ్ బ్లాక్, అంటే ఈ బ్లాక్లో కూర్చొని అనుకుందాం, అస్యూమ్ ఇట్. నౌ ద బ్లాక్ ఈజ్ మూవింగ్ దిస్ ఫ్యాషన్, సో డౌన్ బ్లాక్ విల్ గో ఇన్ బ్యాక్ డైరెక్షన్ అకార్డింగ్ టు హిమ్ అబ్జర్వర్. సో వాడికి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? ఇది అనమాట ఫర్ ద ఫస్ట్ బ్లాక్. నౌ ఐ ఐడెంటిఫైడ్ ద టార్గెట్ మాస్ ఎవరు? ఓన్లీ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ద దిస్ బ్లాక్. సో టార్గెట్ మాస్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, టార్గెట్ మాస్ దట్ ఈస్ ఎంత? 9 kgs. దట్ ఈస్ ఓన్లీ ఫ్రిక్షన్ యాక్టింగ్. ఓకేనా? ఏ డైరెక్షను? ఇదిగోండి ఇక్కడ గీస్తున్నాను, ఇదిగోండి 9 kgs m1 ఓన్లీ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అయిపోయింది, టార్గెట్ మాస్. ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఎఫ్ లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. మ్యూఎస్ అంటే బిట్వీన్ టూ బ్లాక్స్ ఎంత ఇచ్చాడు ఫ్రిక్షన్? దట్ ఈస్ 0.4. దట్ ఈస్ మ్యూఎస్ అంటే 0.4 ఎన్. ఎన్ అంటే ఏంటి? ఎంజీ అంటే బిట్వీన్ టూ బ్లాక్స్. దిస్ ఇస్ ద నార్మల్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఎంజీ వాట్ ఈస్ సెకండ్ బ్లాక్ రెస్టింగ్ ఆన్ ద ఫస్ట్ బ్లాక్ ఎంత? 6 kgs ఇంటూ జీ. ఐ విల్ టేక్ జీ వాల్యూ as 10. ఓకేనా? జీ వాల్యూ 10 తీసుకుందాం ఫర్ సేఫ్ సైడ్ ఫర్ క్యాల్కులేషన్. టేక్ జీ 10 meter per second square. సో మ్యూ ఎస్ దట్ ఈస్ 0.4 బిట్వీన్ ద టూ బ్లాక్స్. ఓకేనా? 0.4 ఇంటూ ఎన్ అంటే తెలుసు కదా, ఎంజీ కదండి, ఇక్కడ రాయలేదా వాల్యూ ఎంజీ. ఓకే, ఐ రైట్ ఇట్ హియర్. 6 ఇంటూ 10. ఓకేనా? సో దట్ ఈస్ ఎన్ అంటే ఎంత ఇక్కడ? ఎంజీ, దట్ ఈస్ 6 ఇంటూ 10, దట్ ఈస్ హౌ మచ్? 60 newtons. ఓకేనా? నా ఎఫ్ లిమిటింగ్ వచ్చింది కదా, ఎఫ్ లిమిటింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ దట్ ఈస్ 0.4 ఇంటూ ఎన్ అంటే
6 into 10. ఓకేనా, ఇది ఎలా రాయొచ్చు, డెసిమల్ తీసేస్తే 0 పోతుంది. 6 4s are 24 న్యూటన్స్. సో ఎఫ్ లిమిటింగ్ వచ్చింది సెకండ్ స్టెప్లో. అర్థమవుతుంది. ఇట్స్ ఏ వెరీ ఈజీ టెక్నిక్ టు సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ అండి. ఎఫ్ లిమిటింగ్. థర్డ్ స్టెప్ ఏం చెప్పాను, ఏ మ్యాక్స్, మ్యాక్సిమం యాక్సిలరేషన్, దట్ ఈస్ ఎఫ్ లిమిటింగ్ ఫోర్స్ బై టార్గెట్ మాస్. F limiting by target. Target mass అంటే ఏంటి, ఓన్లీ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. సో F limiting already got 24 newtons by target mass. What is the only friction acting? 9 kgs. So 9. సో ఇది నియర్లీ మనకి ఎంత వస్తుంది, 24 డివైడ్ చేస్తే ఓకేనా, నియర్లీ 9 2s 8 9 3s 27, 9 2s 18. సో 14 అంటే 6.0, 9 7 963, బట్ 9 6 తీసుకుంటాం, 9 6 54 6. సో మళ్ళీ మనకి 6 వచ్చింది కాబట్టి 0.0 అగైన్ అంటే 2.66 అంటే నియర్లీ 2.7, నియర్లీ 2.6 కాదు 6 రిపీట్ అవుతుంది. 2.7 ఏంటిది, యాక్సిలరేషన్, దట్ ఈస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఏ మ్యాక్స్ కూడా వచ్చేసింది నాకు. ఫోర్త్ స్టెప్ ఏం చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో, ఎఫ్ మ్యాక్స్ ఫర్ బోత్ ట్రావెలింగ్ విత్ సేమ్ యాక్సిలరేషన్ బోత్ బాడీస్. సో ఎఫ్ మ్యాక్స్ ఎంత అవుతుంది, దట్ ఈస్ m1 ప్లస్ m2 ఇంటూ ఏ మ్యాక్స్. m1 ప్లస్ m2 అంటే ఎంత, m1 9 ప్లస్ 6, ఓకే 9 ప్లస్ 6 kgs ఇంటూ ఏ మ్యాక్స్. ఏ మ్యాక్స్ ఎంత వచ్చింది, 2.7 రఫ్గా. సో 9 ప్లస్ 6 అంటే 15 ఇంటూ 2.7. సో రఫ్గా ఇది ఎంత అవుతుంది, 15 7 ఎంత అవుతుంది, 135 కదా, 7 5 35 5 3 7 105, 7 5 35 3 7 105. సో 15 7 105, that is 5, I mean 10, 15 2 30, that is 40. సో పాయింట్ ఉంది కాబట్టి 40.5. సో ఎంత వచ్చింది, 40.5 న్యూటన్స్. ఇదేంటిది, ఎఫ్ మ్యాక్స్ ఫర్ బోత్ ట్రావెలింగ్ విత్ సేమ్ యాక్సలరేషన్. ఇప్పుడు చెక్ చేసుకోండి, ఎఫ్ మ్యాక్స్ ఎక్స్టర్నల్ వాల్యూ, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ మ్యాక్స్. అదవుతుందా, మనకి కండిషన్స్ 3 చెప్పాను. ఇఫ్ ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ మ్యాక్స్, దెన్ బాడీస్ విల్ బి ట్రావెలింగ్ విత్ సేమ్ యాక్సలరేషన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ మ్యాక్స్. But if f external is greater than f max, then you have to use Newton's laws. You have to treat the bodies individually and you have to calculate acceleration of the 2 blocks separately. If suppose that time this is equal, f external is equal to f max, then both will at rest position of course. Okay na, rare case. So ఇప్పుడు మనకి f is less than వచ్చింది కదా, చూడండి. Now f external is less than f max. So both will have same acceleration. అంటే రెండు bodies will be treating as same bodies. అంటే m1 అలాగే m2 అంటే 9 kgs 6 kgs బోత్ విల్ హ్యావ్ టు ట్రీట్ సేమ్. ఓకేనా. సో సెకండ్ బాడీ మీద కదా యాక్ట్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత, 15 న్యూటన్స్. సో వాట్ ఈజ్ కామన్ యాక్సలరేషన్? సో ఏ కామన్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫోర్స్, దట్ ఈజ్ ఎఫ్ నెట్ బై టోటల్ మాస్, దట్ ఈజ్ ఎం నెట్. ఓకేనా. సో వాట్ ఈస్ ద టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఇక్కడ, ఎక్స్టర్నల్ 15 న్యూటన్స్ by total mass 9 plus 6. So that is nothing but 15 by 15, which is equal to 1 meter per second square. Adotna meku. So this is the common acceleration of the two bodies. And rendu bodies, because F external is less than F max. F max ento ochindi 40 newtons ochindi naku. So idi greater than this one. And F is less than F max. F ఎప్పుడైతే లెస్ దెన్ ఎఫ్ మ్యాక్స్ ఉంటుందో బోత్ విల్ హ్యావ్ సేమ్ యాక్సలరేషన్. ఇఫ్ ఎఫ్ ఈస్ గ్రేటర్ దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇండివిజువల్లీ బై యూజింగ్ న్యూటన్ లా. ఇఫ్ ఎఫ్ ఈస్ ఈక్వల్ బోత్ విల్ బి అట్ రెస్ట్ పొజిషన్. లెస్ దెన్ కాబట్టి వాట్ ఈస్ ద ఎఫ్ యాక్సలరేషన్ ఎలా వస్తుంది మనకి, కామన్ యాక్సలరేషన్, ఐ మీన్ ఎఫ్ నెట్. ఓకే, నెట్ ఫోర్స్ బై నెట్ మాస్. నెట్ ఫోర్స్ అంటే బ్లాక్ మీద ఎంత యాక్ట్ అవుతుంది, 15 న్యూటన్స్. సో 15 బై టోటల్ మాస్, దట్ ఈస్ 9 plus 6. సో 15 by 15 1 meter per second square. సో ఈ విధంగా అండి ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ వెరీ వెరీ ఈజీలీ. అర్థవుతుందా? ఈ 4 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్, ఐడెంటిఫై ద టార్గెట్ మాస్ ఫర్ విచ్ ఓన్లీ ఫ్రిక్షన్ ఈజ్ యాక్టింగ్. ఓకే, బై యూజింగ్ ఎస్ అన్ అబ్జర్వర్ ఆన్ ద ఫస్ట్ బ్లాక్ అండ్ సెకండ్ బ్లాక్. ఇది టెక్నిక్ చెప్పాను. సెకండ్ స్టెప్లో ఫైండ్ అవుట్ ఎఫ్ లిమిటింగ్ బిట్వీన్ 2 ఫోర్సెస్ బై యూజింగ్ మ్యూఎస్ ఇంటూ ఎన్. ఓకేనా, ఎంత యాక్ట్ అవుతుందో. తర్వాత థర్డ్ది, ఫైండ్ ద ఏ మ్యాక్స్.
maximum acceleration, that is F limiting by target mass where only friction is acting. Fourth one ఏమో లాస్ట్ది ఏంటి ఏ మ్యాక్స్. ఓకేనా, ఏంటది ఎఫ్ మ్యాక్స్. ఎఫ్ మ్యాక్స్ ఎలా వస్తుంది, టోటల్ మాస్ ఇంటూ ఏ మ్యాక్స్. ఆ వాల్యూ డిసైడ్ చేస్తుంది మీకు, అంటే బాడీస్ సెపరేట్ యాక్సిలరేషనా లేదా ఇండివిజువల్ యాక్సిలరేషనా, ఐ మీన్ కామన్ యాక్సిలరేషనా లేదా రెస్ట్ పొజిషనా. సపోజ్ ఆ వచ్చిన ఎఫ్ మ్యాక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఎఫ్ ఎక్స్టర్నల్, లేదా ఎఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ మ్యాక్స్, then the body will travel with common acceleration or equal to F max. Or if X external is greater than F max అయినప్పుడు, then you have to use Newton laws and you have to calculate separately for this body. అర్థమవుతుందా? బట్ సర్టన్లీ ఇక్కడ ఏమైంది, F external 15 newtons is less than 40 newtons, of course 40.5. Therefore both will have same common acceleration, that is 1 meter per second square. అర్థమవుతుందా? So again we'll meet in such problems in next videos, please. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ దోస్ ఆర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఫ్రిక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 10 to 12 మార్క్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద నీట్ ఎగ్జామినేషన్. ఓకేనా, రైట్.